నేను పెళ్లి కూతురికి కట్టుకున్న చీర నా కోసమే ఆ రోజు స్టోర్కి వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. హలో క్యూరీస్, దిస్ ఇస్ శివాని అండ్ వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ మై వెడ్డింగ్ అవుట్ఫిట్ సిరీస్. ఈ ఎపిసోడ్ లో అయితే లెట్స్ డిస్కస్ అబౌట్ మై పెళ్లి కూతురులో. చాలా పెద్ద స్టోరీ ఉంది దీని వెనకాల, బట్ తట్టే కొట్టే తెచ్చేలా మీకైతే నేను స్టోరీ మొత్తం చెప్తాను. తెలంగాణలో అట్లీస్ట్ మా రీజన్ లో పెళ్లి కూతురు సారీ హ్యాస్ టు లుక్ మోర్ గ్రాండ్ దెన్ ద పెళ్లి రోజు అంటూ ఉంటారు. బికాస్ ఆ రోజే మోస్ట్ ఆఫ్ ద ఆడవాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా వచ్చి అమ్మాయిని బ్లెస్ చేస్తారనమాట. నాకైతే చాలా ఆప్షన్స్ ఉండే మైండ్ లో. ఫస్ట్ అయితే నేను మా మమ్మీ పెళ్లి చీరలు కట్టుకుందాం అనుకున్నాను. సో మా మమ్మీ ఎంగేజ్మెంట్ సారీ ఆర్ మా మమ్మీ రిసెప్షన్ సారీ ఏదైనా కట్టుకుందాము అనుకున్నాను. బట్ మా మమ్మీ అనేది అవి చాలా పాత సారీస్, ఒకవేళ ఈవెంట్ లో పర్రని చినిగిపోతే బాగోదు, చాలా సన్నగా అయిపోయాయి, డ్రై క్లీనింగ్ చేసి సో వద్దు ఆ సారీస్ అనేది. సరే సెకండ్ ఆప్షన్ లో పైఠాని కట్టుకుందాం అనుకున్నాను. బట్ పైఠాని కొనుక్కున్న తర్వాత మా పిన్నులు అమ్మమ్మలు పెద్దమ్మలు ఏమన్నారంటే, బయట నువ్వు ఇన్ని వేలు పెట్టినట్టు ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే డూప్ సారీస్ చాలానే అమ్ముతున్నారు, పైఠాని ప్రింట్ సారీస్ వస్తుంటాయి, అవి 1000 రూపీస్ కి కూడా దొరుకుతాయి. పెళ్లి కూతురులో కూర్చున్నావంటే వచ్చిన వాళ్ళందరూ ఏంటి సరిగ్గా చీర కూడా కట్టలేదు, పెళ్లి కూతురుని సరిగ్గా చేయలేదు, ఎవరు తెచ్చిండ్రు చీర అని మమ్మల్ని అంటారు, వద్దు అని అన్నారు. నేను అప్పటికి అన్నాను ఐ డోంట్ కేర్, వాళ్ళేమనుకుంటే నాకేంటి అని అన్నారు. బట్ వాళ్ళు అస్సలు వెళ్ళలేదన్నమాట. సో అలా సారీస్ కోసం వెతికి ఒకటే వీడియోలో స్టోరీ ఫినిష్ చేయలేకపోయా. సో కామెంట్ అండ్ ఫాలో ఫర్ పార్ట్ 2.